దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. చాలా సీరియస్గా వినండి, రాసుకోండి చెప్పిన మాటలు. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాల్లో ఈ దేవుని మాటలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ హృదయంలోనే కాదు, నా హృదయంలో కూడా దేవుని మాటలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ప్రార్థన అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా విజయాన్ని పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పొందుకున్నారు? విజయాన్ని పొందుకున్నారు. ప్రార్థన అనేది క్రైస్తవులముగా మనకు చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఎలా చేస్తారో వాళ్ళకు తెలియదు. మొత్తం మీద వాళ్ళ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ప్రార్థన చేసుకున్నాను అనేది ఉంటుంది. కానీ సరైనటువంటి క్రమంలో చాలామందికి ప్రార్థన తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను అంటాను, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన ద్వారా విజయాన్ని మనం పొందాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన ద్వారా విజయాన్ని మనము ఎప్పుడైతే పొందుతామో వాళ్ళనే ప్రార్థనా పరులు అంటారు. ప్రార్థనా పరులు అంటే ప్రార్థన చేసే వాళ్ళనే కాదు, ప్రార్థన ద్వారా జవాబు పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఎవరైతే జవాబు పొందుతారో వాళ్ళనే ప్రార్థనా పరులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.